నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో ప్రముఖ హోటల్లో అయితే అదానిని కాంగ్రెస్ కీలక నేతలు రహస్య భేటీ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటే దీని వెనకాల మరి ఈడీకి సంబంధించింది ఉన్నాయని కూడా మరి వార్తలు వస్తున్నాయి. దీని మీద అయితే దాసోజు శ్రావణ్ గారు అయితే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, దీని వెనకాల ఏముంది అనేది. సో దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏదైతే అంటే దాసోజు శ్రావణ్ గారు కొన్ని చెప్తున్నారు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో అయితే అదానితోని కాంగ్రెస్ కీలక నేతలు రహస్య భేటీ అయ్యారు, దీని వెనకాల ఏదో ఉంది అంటే ఈడీకి సంబంధించినవి చాలా వరకు రహస్యంగా ఉంచారు అని చెప్పేసి కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. సో దాసోజు శ్రావణ్ గారు ఏదైతే అన్నారో అది నిజమే అంటారా? ఒకటండి, దాసోజు శ్రావణ్ గారు ఏదైనా ఒక అంశాన్ని బయట పెట్టారంటే అది పూర్తిగా గాలి వార్త అని చెప్పి అనుకోవడానికి అయితే లేదు. కారణం ఏంటంటే అది ఉద్యమకారుడు, ప్లస్ ఆయన విద్యావేత్త, ప్లస్ కాంగ్రెస్ పార్టీతోటి బాగా పరిచయాలు ఉన్నటువంటి లీడరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధిగా పనిచేశారు, అనుభవం ఉంది, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఓకే, సో ఇంత ప్రొఫైల్ ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ గారు ఏమీ క్లూ లేకుండా, ఏమీ ఆధారాలు లేకుండా గాసిప్స్ పోక్ చేసి చెప్పేటువంటి లీడర్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల నుంచి తెలుసు, ఆయన ఉద్యమ టైం నుంచి కూడా బాగా తెలుసు. కాబట్టి ఆధారాలు లేకుండా చెప్పేటువంటి లీడర్ అయితే కాదు. ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ సోదాలు చేశారు. ఆయనతో పాటు ఆయన బంధువుల మీద ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ వచ్చేసి దాదాపు 18 చోట్ల 18 టీమ్స్గా ఏర్పడి ఈడీ రైడ్స్ చేశారు అని చెప్పి అందరికీ అది అఫీషియల్ న్యూస్. అది మరి ఈడీ రైడ్స్ చేసినప్పుడు ఈడీ రైడ్స్ చేసి ఏం స్వాధీనం చేసుకున్నారు అనేది బయటకు రావాలి, అది బయట పెట్టండి. ఇంతవరకు ఎందుకు బయట రాలేదు? ఈడీ రైడ్స్ జరిగాయి కదా, సీరియస్ రైడ్స్ జరిగాయి కదా. రైడ్స్ జరిగినప్పుడు మీరు ఎందుకు రైడ్ చేశారు, ఏం పట్టుకున్నారు అనేది పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. మీరు బయట పెట్టి చెప్పండి అని చెప్పి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెప్పాలి, అది బాధ్యత, మీ బాధ్యత, మీరు చెప్పండి అని చెప్పి ఈడీకి ఒక క్వశ్చన్ చేశారు. దాంతోపాటు ఈడీ రైడ్ చేసినప్పుడు కిలోల కొద్ది బంగారం, 1600 కోట్ల రూపాయల డబ్బు దొరికిందనేటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు. ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్పాడు, కిలోల కొద్ది బంగారం, 1600 కోట్ల రూపాయల డబ్బుని ఈడీ వాళ్ళు సీజ్ చేశారా లేదా చెప్పండి అని చెప్పి ఆయన ఒక ఆరోపణని సంధించారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఈడీ చెప్పాలి, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకు సంబంధించిన ఆస్తులు కాబట్టి ఆయన చెప్పాలి, లేదా తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. ఇది ఇలా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో అదానితోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు భేటీ అయ్యారు రహస్యంగా. ఆ రహస్య భేటీ దేనికోసం చెప్పండి అని చెప్పి నిలదీస్తున్నాడు ఆయన. ఆ రహస్య భేటీ ఈడీ కేసుల నుంచి బయటపడటానికా, లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తున్నటువంటి తెర వెనుక రాజకీయాలకు క్లీన్గా రూట్ని క్లియర్ చేసుకోవడానికా, లేదా అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రాజెక్ట్స్లో ఏదన్నా రహస్యంగా చేయడానికా, ఏందనేది మీరు చెప్పాలి. అదానితోటి మీరు రహస్య భేటీ అయ్యారా లేదా అనేది సూటి ప్రశ్న శ్రావణ్ కుమార్ గారు వేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. దీనికి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సంబంధించి ఇప్పటి వరకు రియాక్ట్ కాల. ఓన్లీ సమంత ఇష్యూ మీద గత 3 రోజుల నుంచి నడుస్తుంది. ఇక్కడ కూడా ఒక లాజిక్ చెప్పారు శ్రావణ్ గారు. ఏం చెప్పారంటే, ఈ అదానితోటి ప్రముఖ హోటల్లో రహస్య భేటీ ఏదైతే ఉందో అది బయటకు రాకుండా పబ్లిక్ మైండ్ని, మీడియా మైండ్ని మొత్తాన్ని కూడా సమంత ఎపిసోడ్ వైపు డైవర్ట్ చేసేదానికి మంత్రి కొండా సురేఖ తోటి ఇలాంటి కామెంట్లు చేయించారు సమంత మీద, అక్కినేని నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మీద. అది ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేసినటువంటి కామెంట్స్ ఏను. లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు ఇంత వాదన జరుగుతుంటే? అంటే వ్యూహాత్మకంగా కొండా సురేఖ చేత ఆ మాటలు అనిపించి మొత్తం పబ్లిక్, మీడియా మొత్తం ఫోకస్ అటువైపు తిప్పేసి ఇటువైపు ప్రముఖ హోటల్లో అదానితోటి
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశం ఈడీ రైట్స్కి సంబంధించినటువంటి కేసుల్ని మాఫీ చేసుకోవడానికి, దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ నుంచి ఏదో లబ్ధి చేకూర్చుంది కాదానికి ఈ రహస్యం బయట రావాలనేది దాసోజు శ్రావణ్ గారు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్ని పడగొట్టడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది, వ్యూహాలు రచిస్తుంది అనేది కూడా ఇంకోటి కూడా ఉంది. అంటే బీజేపీ సైడ్ వీళ్ళని కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించే ప్రయత్నం అంటారా మరి? అంతే కదా. ఈడీ కేసులు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టింది బీజేపీ. ఎలా పడగొట్టింది? ఈడీలు, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటిని పంపించి పడగొడుతుందని చెప్పి నేను చెప్పడం కాదు, కేసీఆర్ చెప్పాడు. దేశవ్యాప్తంగా అనేక మంది లీడర్లు, ఎన్సీపీ లీడర్ చెప్పాడు, తర్వాత శివసేన పార్టీ చెప్పింది, కేజ్రీవాల్ చెప్పారు, అనేక మంది చెప్తున్నారు. తాజాగా మనం చూస్తుంది కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది. ఆ ప్రయత్నం ఎప్పటి నుంచి మొదలైందంటే నరేంద్ర మోడీ గారిని రహస్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు కలిసిన తర్వాతనే అనేది. డీకే శివకుమార్ గారు కలిసిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ముడా కేసులో సిద్ధరామయ్య గారు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆయన మీద విచారణ కొనసాగుతుంది. ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది అక్కడ. సో మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు దాని మీద కేసు జరుగుతుంది. ఆల్రెడీ గవర్నర్ కూడా అనుమతించారు విచారణకి. కేసుని ఆయన ఎదుర్కోవాలి. రేపో మాపో ఆయన ముఖ్యమంత్రి పదవి పోబోతుంది. ఆ ప్లేస్లో డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. లేదా ముఖ్యమంత్రికి ఆయన కాకపోతే కనుక వేరే వాళ్ళకి ఇస్తే బీజేపీ మరి వేరే రూపంలో అక్కడ ప్రభుత్వాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది. లేదా డీకే శివకుమార్ గారు బీజేపీలోకి వెళ్తున్నారు అనేటువంటి టాక్ కూడా ఉంది. ఒకవేళ సిద్ధరామయ్య గారు తన వర్గంతో బయటకు వెళ్ళిపోతే బీజేపీ సపోర్ట్ తోటి డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా అక్కడ జరుగుతుంది అనేది కర్ణాటక కాంగ్రెస్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు ఈడీ ఇక్కడ కూడా ఎంటర్ అయింది తెలంగాణలోకి. తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఎవరిని టార్గెట్ చేసింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనక కారణం ఏం చెప్తోంది? మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం వాళ్ళ అబ్బాయి ఏదో ఎవరి దగ్గర వాచ్లు కొన్నారంట, విదేశాలకు సంబంధించి. సింగపూర్ నుంచి దుబాయ్ వస్తే దుబాయ్లో ఏదో కొన్నారు. ఆ వాచ్లు ఒక్కోటి కొన్ని కోట్ల రూపాయల వాల్యూ కలిగినటువంటి వాచ్లు. ఆ వాచ్లు కొనుగోలు చేయడానికి మనీ లాండరింగ్, హవాలా బిజినెస్ చేశారు. హవాలా జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది అనేది ఇన్ఫర్మేషన్, ఒక మీడియాలో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను. సరే, కారణం ఏదైనప్పటికీ ఈడీ అయితే రైడ్స్ చేసింది. పెద్ద ఎత్తున కొన్ని బృందాలు వచ్చి రైడ్ చేసినాయి. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాయి. మొదటి నుంచి వినిపిస్తుంది ఏంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక కూలిపోయింది అని అంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సహచర ఎమ్మెల్యేలతో బయటకు వెళ్తే తప్ప ఈ ప్రభుత్వం పడిపోదు. ఒకవేళ గిడిపోతే కనుక అటువైపు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాత్రమే ఉంటుంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్య సాన్నిహిత్యం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పుతాడు బీజేపీ వైపు నుంచి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అనేది. ఇప్పుడు కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక కుట్ర అనేది సిద్ధరామయ్య మీద. ఇప్పుడు బెంగళూరులో యలహంక ప్యాలెస్లో వారానికి 5 రోజులు ఉంటున్నారు. ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా 5 రోజులు అక్కడ ఏం చేస్తున్నారంటే కర్ణాటక ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి యాంగిల్లో బీజేపీ ఒక టాస్క్ అప్ చెప్పింది. ఆ టాస్క్లో ఉన్నాడు ఆయనని. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేయాలి. టార్గెట్ చేసి ఈడీ చేసింది అనేది. అసలు ఈ కేసుల నుంచి బయటపడాలి, లేదంటే ఈ కేసులకు సంబంధించి అసలు రైడ్ ఎందుకు చేసింది, పొలిటికల్ ఇష్యూస్ అన్ని మాట్లాడటానికి అదానిని పంపించింది బీజేపీ. సో అదానితోటి రహస్య భేటీ అయ్యారు అనేది కూడా ఇంకోటి పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. సో కాబట్టి ఈ కేసుల నుంచి బయటపడటం వరకే పరిమితం అవుతుందా ఆ రహస్య భేటీ, లేదంటే ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి దిశగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఏమైనా అదానితో చేస్తున్నారా అనేది ఇప్పుడు శ్రావణ్ కుమార్ వేస్తున్నటువంటి ప్రశ్న. సో మొత్తానికి ఆ రహస్య భేటీ ఏంటి అనేది బయట రావాలనేది శ్రావణ్ కుమార్ ఇప్పుడు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. పైగా దీన్ని సమంత వైపు మలిపించాలనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మొత్తం మీద ఒక పొలిటికల్ గేమ్ మనకు తెలియనటువంటి ఒక పెద్ద చీకటి చదరంగం నడుస్తుంది, రాజకీయ చదరంగం.
Right. దానికి కొంచెం క్లారిటీ రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది, కొన్ని రోజులు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.